సికింద్రాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఏం చేశానో ప్రజలకు తెలుసని, తాటాకు చప్పుళ్లకు భయపడనని కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగున్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం, చౌరస్తలు కూసుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చిందెవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చిందెవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చిందెవరు? ఇదే కాదు, మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిండ్రు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిండ్రు? ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్ధమున్నామా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా తాటాకు చప్పులకు భయపడే పార్టీ కాదు మాది. కాబట్టి వాళ్ళు ఈరోజు నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ ఉన్నారు. నేను తెలంగాణకి ఏం చేశాను, నేను హైదరాబాద్కి ఏం చేశాను సికింద్రాబాద్ ప్రజలకు తెలుసు. కష్టకాలంలో ఉన్నప్పుడు, కరోనా సమయంలో కానీ అవసరమైనటువంటి ప్రతిసారి కూడా నేను నా ప్రజలకు అండగా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారని, సికింద్రాబాద్లో నేనే గెలుస్తాను, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.